హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి నిన్న శుక్రవారం రోజు రొటీన్ వ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నానండి. వీడియో చూసేదానికి ముందు ఫస్ట్ అయితే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ముందు రోజు నైట్ దోశకైతే వేస్తున్నాను కదా, మీతో ఆల్రెడీ అది కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా ఉదయం కల్లా ఇలా పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. నేను చెప్పాను కదా, అక్కడ ఉన్న గిన్నెలో వేసుకొని ఉంటే అది పిండి కొంచెం పొంగుతుందని నాకు అనిపించి ఇంకా ఎక్కువైపోయి మళ్ళీ పొంగిపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇలా రైస్ కుక్కర్లో వేసుకున్నా అని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదా. నేను అనుకున్నట్లే బాగా పొంగిందనమాట. మనం అటుకులు కొద్దిగా రైస్, అటుకులు బదులు బొరుగులు కూడా వేసుకోవచ్చండి. సో ఈ రెండిట్లో ఏవైనా వేసుకోవచ్చు. రైస్ అది వేసుకొని బాగా పిండి అనేది మిక్సీకి వేసుకున్న, గ్రైండర్కి వేసుకున్న పిండి ఇలా చూడండి బాగా పొంగుతుందనమాట నురగగా. ఇంకా నేను ఏం చేశానంటే పిండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి అంత బాగా కొద్దిగా సగం తీసి పెట్టాను. అంత పిండి అయిపోదని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీ అండి. మా ఇంట్లో ఎప్పుడైనా దోశలకి పల్లీల చట్నీనే, మా వారికి అదే ఇష్టం కాబట్టి నేను ఇంకా అదే చేస్తానన్నమాట. ఆయనకు బాగా ఇష్టం పల్లీల చట్నీ అంటే. సో అందుకని చెప్పేసి పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ వేయించుకుంటున్నాను, పల్లీలు, కొత్తిమీర అవి. ఇక్కడ ఎర్రగడ్డ పచ్చడి కోసం అండి అసలు సిసలైన కడప ఎర్రకారం అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ చట్నీ అయితే మిక్సీకి వేసేసానండి. సో ఇంకా పల్లీల చట్నీ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఎర్రగడ్డ పచ్చడి కోసం ఈ ఎండుమిర్చిని నేను ఏం చేశానంటే, ఎక్కువ టైం లేదండి, కొద్దిగా ముందే టైం ఉండింటే పొద్దున దీన్ని నానబెట్టేసుకునేదాన్ని. కొద్దిగా ఎండుమిర్చిని వాటర్లో నానబెట్టుకొని చట్నీకి రుబ్బుకుంటే బాగుంటుంది. నేను త్వరగా నానడం కోసం కొద్దిగా వేడి నీళ్ళు పెట్టేసి ఆ వేడి నీళ్ళలో ఎండుమిర్చి అనేది తుంచి వేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసాను, అవి కొద్దిగా మెత్తబడతాయని చెప్పి. ఇంకా తర్వాత ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాం కదా, సో ఇంకా ఇవి మిక్సీకి వేసి ఫస్ట్ ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే నానబెట్టుకున్నాం కదా, అవి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి పట్టి తర్వాత ఎర్రగడ్డలు వేసేసి ఇట్లా బాగా మెత్తగా మిక్సీ చేసుకుంటే ఎర్రగడ్డ పచ్చడి రెడీ అండి. దీంట్లోకి టమాటో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. టమాటో వేసుకుంటే కొద్దిగా ఇంకా తీపుగా టేస్ట్ వేరుంటుంది. నేను టమాటో ఏం వేయకుండా ఇలా ఓన్లీ ఎర్రగడ్డలు, ఎండుమిర్చిని మాత్రం హాట్ వాటర్లో కొద్దిగా నానబెట్టేసి వెన్నీళ్ళలో సాల్ట్ వేసి మిక్సీకి పట్టాను చూడండి. చాలా బాగుంటుంది. ఇలా ఎండుమిర్చితో చేసుకునే ఎర్రగడ్డ పచ్చడిను మళ్ళీ పచ్చిమిర్చితో కూడా పచ్చికారం కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి మా సైడ్ అయితే కనుక ప్రొద్దుటూరులో పచ్చికారం దోశ కూడా చాలా ఫేమస్ అనమాట. కడప ఎర్రకారం దోశ ఎంత ఫేమస్సో ప్రొద్దుటూరులో పచ్చికారం దోశ కూడా అంతే ఫేమస్, బాగుంటుంది. సో అది ఇంకొక వీడియోలో ఎప్పుడైనా షేర్ చేసుకుంటానులేండి, పచ్చికారం అనేది కూడా. ఇక్కడ దోశ అయితే వేస్తున్నా. ఫస్ట్ అయితే దిష్టి తీసేస్తున్నాను చూడండి. చిన్న దోశ వేసేసి దిష్టి అయితే తీసేసాను అనమాట. నాకు అదొక సెంటిమెంట్, ఫస్ట్ చేసేది ఏదైనా కొద్దిగా దిష్టి తీయడం అనేది, ఎందుకంటే దోశలు బాగా వస్తాయని చెప్పేసి నమ్ముతాను. ఇంకా తర్వాత ఉల్లిగడ్డతో కొద్దిగా అట్లా పెనం మీద రుద్దేసి కొన్ని నీళ్ళు అనేది చల్లుకుంటూ మనం పెనం మీద దోశ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి దోశకి ఇలా హోల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. పిండి బాగా పొంగి తెగిన ఇలాగే ఉంటాయండి. దోశలు కూడా మంచి టేస్ట్ వస్తాయి, కలర్ వస్తాయి అన్నమాట. అలా బుర్రలుగా అనేది రావాలన్నమాట మనం పెనం మీద పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసి రుద్దేటప్పుడే. సో అది అప్పుడే పిండి పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పేసి అర్థం అనమాట. దోశలు బాగా వస్తాయి. ఇంక ఇక్కడ ఎర్రగడ్డ పచ్చడి పట్టేసి పప్పుల పొడి వేసేసి దోశ అయితే వేస్తున్నాను చూడండి. ఎంత ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చాయి చూడండి, రెడ్గా. హోటల్ స్టైల్ దోశలు అంటే ఇంక ఇంతేనండి, చాలా సింపుల్. ఆల్రెడీ నేను దీని ముందు వీడియోలో పిండి మెజర్మెంట్స్ మీకు చెప్పాను కదా. 3 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మెంతులు అని చెప్పేసి ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. బియ్యం కూడా బాగా నానాలన్నమాట, అప్పుడే పిండి కూడా బాగా పొంగుతుంది రుబ్బుకున్న తర్వాత. ఇక్కడ ఫస్ట్ దోశ మామూలుగా ఓన్లీ ప్లెయిన్ దోశ వేసాను కదా, అంటే కారం దోశ వేసాను. ఇప్పుడు వచ్చేసి గుడ్డు దోశ వేస్తున్నాను అనమాట. చిన్నోనికి స్కూల్ టైం అవుతుంది. ఇంకా ఫస్ట్ వాడేనండి ఇంట్లో టిఫిన్ చేసేది. వాడు 7:40 అంతా 7:50కి వెళ్ళిపోతాడనమాట, బస్సు పోతుందని చెప్పేసి. సో ఫస్ట్ అయితే చిన్నోనికి వేస్తున్నాను గుడి దోశ. సో బాబు తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. మీ ఇంట్లో ఏంటి టిఫిన్ ఈరోజు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు నచ్చుతున్నాయి కదా మీకు, సో ఒక లైక్ చేయండి. అబ్బా వీడియో అయితే చూస్తున్నారు కానీ కనీసం చూసిన వాళ్ళు కూడా వీడియో లైక్ చేయడం లేదు. ప్లీజ్ మీరందరూ వీడియో చూసే వాళ్ళు కూడా కొంచెం కనీసం చూసే వాళ్ళని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా. సో లైక్ చేస్తే వచ్చే నష్టం అయితే ఏమీ లేదు కదండి. సో ఏమనుకోకుండా లైక్ అయితే చేయండి. సో కామెంట్ కూడా చేయండి, కామెంట్ చేసే వాళ్ళు కూడా లేరనమాట. సో కామెంట్ చేయండి.
ఏమనిపించింది, వీడియో మీకు నచ్చిందా లేదా, అంటే నేను చేసుకునే వర్క్ కానీ అట్లా ఏదైనా కానీ దేని గురించైనా కామెంట్ చేయండి. ఒకవేళ ఎలా అనిపిస్తున్నాయి వ్లాగ్స్ అనేటివి కూడా ఖచ్చితంగా లేడీస్ చూస్తున్న వాళ్ళైతే అయినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేసేసానండి. ఇంకా ఇంట్లో పెద్ద బాబు కూడా దోశ అనేది తినేసి కాలేజ్కి వెళ్ళిపోయాడు, చిన్నోడు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా వారికి కూడా వేసేసి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. సో శుక్రవారం కదా, కొంచెం ముగ్గు మంచిగా పెడదామని చెప్పేసి ఇట్లా ఇంకా గీతల ముగ్గు అయితే ఇంకా వేస్తున్నాను అనమాట. ఇది గడప దగ్గర వేస్తున్నా బార్డరు. సో ఇల్లు అంతా మాప్ పెట్టుకున్న తర్వాత ఇలా ముగ్గు అనేది ఖచ్చితంగా పెట్టుకుంటానండి. పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా ముగ్గు అయితే కంపల్సరీ పెట్టేస్తాను. నాకు ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. కానీ ఈరోజు శుక్రవారం కదా, ఇలా గీతల ముగ్గే వేస్తున్నాను అనమాట. ఇంకా పూజ చేసుకోవాలి అని చెప్పి అందరూ ఎక్కడ పిల్లలు అక్కడ వెళ్ళిన తర్వాత, నేను ఇంట్లో వాళ్ళంతా వెళ్ళిన తర్వాతే నా ఈ పూజ పని అయితే చేసుకుంటానండి. అసలు నాకు పొద్దున్నే చేసుకోనికి కుదరదు అనమాట, టిఫిన్ చేసుకోవడానికి. అందుకు సో ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలా సింపుల్గా పెట్టేస్తానులేండి. ఇక్కడికే ఇంక ఎండ పడిపోతుంది, లేట్ అవుతా ఉంది. ముందు దీపారాధన అయితే చేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఇలా చిన్నగా సింపుల్గా పెట్టేస్తాను అనమాట. చిన్న 4 గీతల ముగ్గు అయితే పెట్టేస్తాను, 4 చుక్కల ముగ్గు. ఇంకా ఇలా ఎల్లో కలరు, రెడ్ కలర్ అయితే ఇలా రంగు ఉంటాయి కదా, సో అవి కూడా చుక్కలాగా పెట్టేస్తాను అనమాట. ఎల్లో కలర్ పెట్టేసి ఎల్లో కలర్లో మళ్ళీ రెడ్ కలర్ పెట్టేస్తాను. నాకు బాగా నచ్చుతుంది ఇట్లా. బాగుంది కదా ముగ్గు, సింపుల్గా. కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ముగ్గు. సో ఇంకా స్నానం అది చేసేసుకొని వచ్చిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను, దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. సో హడావిడిగా పూజలు చేసుకోకపోయినా కనీసం నిత్య దీపారాధన అనేది అయితే ఖచ్చితంగా చేసుకుంటాను అనమాట. నేను చేసుకునేటువంటి పూజలన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి. మీరు ఆల్రెడీ మన వీడియోలలో చూసుంటారనమాట. నేను హరిబరిగా అయితే కనుక ఏం చేసేయలేనండి పూజలు అయితే కనుక. కానీ డైలీ ఖచ్చితంగా దీపారాధన అయితే పూజ అయితే చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఇక్కడ పూజ అయిపోయింది. తర్వాత నేను కూడా ఇంకా దోశ అనేది వేసుకొని టిఫిన్ అయితే చేసేసాను అనమాట. పూజ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసే అయిపోయిన తర్వాత ఈరోజు బయటకు వెళ్ళే పని అయితే పెట్టుకున్నానండి. కొంచెం బ్యాంక్ కాదు, పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇంకా ఆ పని ఉంది కాబట్టి ఇంకా వంట మళ్ళీ చేసుకుందాంలే వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇంకా వంట అయితే ఏం చేయలేదు. నాకు మాత్రం ఒక 2 దోశలు అయితే వేసుకొని తిన్నాను. అలాగే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కొద్దిగా టీ అయితే తాగుదామని చెప్పేసి టీ పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి మా ఆయన ఏం చూస్తున్నాడంటే, ఇవి చిన్నోంది ఇప్పుడు ఈ నెల వచ్చే 26వ తేదీ పుట్టినరోజు ఉందన్నమాట, బర్త్డే ఉంది మా సన్నిది. ఇంకా వాడు ఫైర్ గన్స్ అయితే పెట్టుకున్నాడండి. వాడి బర్త్డేకి కొంచెం కేక్ కట్ చేసుకునేటప్పుడు ఫైర్ చేయాలంట అటుపక్క ఇటుపక్క. ఇన్స్టాగ్రామ్లలో వీడియోస్ చూసి ఇలా అయితే ఇవి ఆర్డర్ పెట్టుకున్నాడండి. వద్దని చెప్తే అసలు వినలేదు. ఏం చేయాలి ఇంక ఎందుకులే అని చెప్పేసి వాళ్ళ నాన్న ఏడిపించడం అని ఆర్డర్ పెట్టాడంట. అవి వచ్చేసి ఆర్డర్ అయితే వచ్చాయన్నమాట, పార్సల్ వచ్చిందని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి మా ఆయన ఓపెన్ చేసి చూస్తున్నాడు. ఏమీ రాలేదండి. ఈ గన్నులు అయితే కనుక 400 పడినాయి. నాకైతే అసలు రేట్ ఎక్కువ అనిపించింది. ఎందుకు ఇంత రేటు పెట్టేసి తీసుకోవడము అని చెప్పి అనిపించింది అనమాట, వేస్ట్ అనిపించింది. ఈ మధ్య సెల్లోన ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేస్తానే ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా ఈ ఫైర్ గన్స్ అనేది బర్త్డేలకు స్పెషల్గా ఇవి ఒకటి ఎందుకు ఇట్లా అలవాటు చేసి చేసుకుంటున్నారో, అది వీడియోలలో ఇన్స్టాగ్రామ్లలో అప్లోడ్ చేయడం వల్ల చూసిన ఈ ఏజ్ పిల్లలు అసలు ఇంట్లో తల్లిదండ్రులకు అయితే ఒక టార్చరే అండి. నిజంగా పిల్లలు ఈ ఏజ్లోనే మనం వాళ్ళను కంట్రోల్ చేసుకోవాల్సింది. ఎంత మంచితనంగా చెప్పుకుంటున్నా కానీ వినే స్టేజ్లో పిల్లలు లేరు, తల్లిదండ్రులు ఎంత చెప్తున్నా. సో ఏం చేస్తాము, ఇంకా తప్పనిసరి పరిస్థితులు కొనిపెట్టాల్సిన ఇదైతే మనకు అయిపోతుంది. కానీ అవి అయితే రిటర్న్ పెట్టించానులేండి. అసలుకి ఏం బాగలేవు. అవి ఏందో ఓన్లీ గన్స్ మాత్రమే వచ్చాయి, దానికి ఏం ఫైర్ వచ్చేలాగా ఏవి లేవు అనమాట. దాని లోపల పెట్టే లిక్విడ్ అట్లాంటిది మళ్ళీ అవి సపరేట్ తీసుకోవాలంట. అవి కూడా మళ్ళీ 200-300 అయితే ఖర్చు వస్తుందంట. ఆ గన్నులకే మనం 700-800 ఖర్చు పెడితే ఇంకా ఖర్చు అనేది మనకు వాటితోనే ఆగిపోదు కదండి. ఇంకా బట్టలు అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న కోరికలు పిల్లలకు ఉంటాయండి. వాళ్ళ మైండ్ సెట్లో బర్త్డే అంటే అట్లా ఇట్లా ఆరేంజ్లో చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి అని చెప్పేసి ఏవేవో కోరికల లిస్ట్ ఇంత చెప్తారనమాట. కానీ అవన్నీ భరించే శక్తి ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉండాలి కదండి. సో మనం మధ్యతరగతి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చిన్నదైనా కానీ ఉన్నంతలోనే మంచిగా చేసుకోవడం అయితే మంచిది. కానీ పిల్లలు అడిగినారు కదా అని చెప్పేసి కొంచెం
అంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఆర్భాటంగా అయితే కనుక వాళ్ళకి అలవాటు చేయకూడదండి నిజంగా. నేనైతే అదే చెప్తాను పిల్లలకి. ఇక్కడ ఏం జరుగుతుందంటే గన్స్ ఓపెన్ చేసి చూస్తున్నాం కదా, అవి ఏం లేవు కదా, ఇవి ఎట్లా ఫైర్ వస్తాయని చెప్పేసి నేను చూస్తా అంటే ఇవి మళ్ళీ కొనుక్కోవాలి, ఇవి ఎట్లా వర్క్ చేస్తాయో ఏమో, దీనిలో పెట్టేటివి ఏంటో అని చెప్పేసి మా ఆయన మళ్ళీ వాటి గురించి యూట్యూబ్లో ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నాడు అనమాట. దాంట్లో కావాల్సిన లిక్విడ్ ఏంటి అని. అవి చూస్తే కాస్టు డబ్బులు వచ్చేసి 200, 150 అట్లా, అవేవో 2-3 రకాలు చూపిస్తున్నారు. మాకైతే ఏమి దిక్కు తెలియదు అవి ఎందుకు వచ్చింది పంచాయతీ. ఇవి కొనడమే వేస్ట్ అసలు, దీనికి 400 డబ్బులు తగలేయడము వద్దని చెప్పేసి నేనైతే రిటర్న్ పెట్టించేసిన. ఇంకా తర్వాత టిఫిన్ చేసినాక ఇద్దరం బయటకు అయితే వచ్చామండి. చెప్పాను కదా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే కొంచెం పోదామని చెప్పేసి. మాకు చౌక్లో గాంధీ చౌక్లోన పెద్దది అనమాట ఇది పోస్ట్ ఆఫీస్ అయితే బ్రాంచ్. ఇక్కడికైతే వచ్చినామన్నమాట. ఏం పెద్ద పని అయితే లేదులేండి, దీంట్లో దాచిపెట్టడానికి అంత ఏమీ లేదు. మొన్న పిల్లలవి హుండీలు పగిలిపోతే అమౌంట్ ఉండింది కదా కొంచెం డబ్బులు, ఆ డబ్బులకి ఇంకా వాళ్ళ డాడీ కొంచెం ఎదురు వేసి మొత్తం కలిపి ఇద్దరిది కలిపి ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసి దాంట్లో వేద్దాము. ఇక మీదటన్నా కొంచెం నెలకింత ఏదో ఉన్నప్పుడు చేతిలో డబ్బులు ఏదైనా ఉంది అనిపిస్తే ఉన్నాయన్నప్పుడు ఖర్చు చేసుకోకుండా పిల్లల అకౌంట్లో వేస్తా అంటే ఉంటుంది, వాళ్ళకి ఏదో దానికి పనికి వస్తుందని అయితే అట్లా ఆలోచించి ఇద్దరం ఆ పని అయితే చేద్దామని పోయినామండి. కానీ అక్కడ పోయిన పని కాలేదు. పోస్ట్ ఆఫీస్లోన మాకు అకౌంట్ లేదు, మేము ఎప్పుడు వేయలేదు కదా, అందుకు వాళ్ళు పాన్ కార్డు అవి అన్నీ అడిగినారనమాట. పాన్ కార్డు కంపల్సరీ ఉండాలని చెప్పేసి అన్నారు. సరే ఇంకా పాన్ కార్డు లేనప్పుడు మనం ఏం చేయలేము, అకౌంట్ ఓపెన్ చేయలేము, ముందు పాన్ కార్డు ఓపెన్ చేద్దాం, పాన్ కార్డుకి అయితే అప్లై చేద్దామని చెప్పేసి ఇంకా వస్తూ పాన్ కార్డుకి అప్లై చేసి వచ్చినాం. అదైతే ఒక నెలన్నర టైం పడుతుందంట పాన్ కార్డు రావడానికి. సరే అని చెప్పేసి అప్లై అయితే చేసి వచ్చినామండి. అది మ్యాటర్. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది. సరే ఇంకా నాని ఇంటికి వస్తాడు కదా కాలేజ్ నుంచి, మళ్ళీ ఇంకా వంట చేయలేదని చెప్పేసి అన్నం అయితే పెట్టేసి అయిపోయింది. ఇక్కడ కోడిగుడ్లు బ్రిడ్జ్, అదే ఏమంటారు ఎగ్ బ్రిడ్జ్ లాగా చేస్తున్నాను అనమాట. కొద్దిగా మసాలా అయితే ఉంటే ఇంకా మసాలా పేస్ట్ ఉండిందనమాట. ఇంకా ఒక 2 ఆనియన్స్ తరిగేసి, ఉల్లిగడ్డలు ఒక 3 గుడ్లు అయితే పొడిచి ఇలా ఎగ్ బ్రిడ్జ్ లాగా చేస్తున్నాను అనమాట. మసాలా వేసి ఊరికే లైట్గా ఉప్పు కారం వేసి చేసే బ్రిడ్జ్ కాకుండా మసాలా వేసి చేసాను అనమాట. బాగుంటుంది రైస్లో కూడా కలుపుకోవడానికి అని ఈ విధంగా చేసేసిన. సో ఇంకా అది కాక పొద్దున దోశలోకి పట్టిన పల్లీల చట్నీ, అదే ఏమంటారు బుడ్డల చట్నీ ఉంది కదా, ఇంకా అది కూడా ఉంది కాబట్టి పెరుగులోకి అంతా అది సరిపోతుందని చెప్పేసి ఇలా అయితే చేసేసినానండి. ఇంకా సో ఇది సింపుల్ వంట అయితే ఈరోజు మా ఇంట్లో. సో మీకు వ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అబ్బా. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు కదా, ఏమనుకోకుండా లైక్ చేయండి. ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ కూడా మళ్ళీ స్లో అయిపోయినాయి అన్నమాట. నాకెందుకు కొంచెం వాచ్ టైం రావట్లేదు. ఈ వీడియోస్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం హెల్త్ పరంగా కొన్ని బాధలు అయితే నేను ఫేస్ చేస్తున్నా. సో దానివల్ల కొంచెం స్లో అయిపోయినాయి అనమాట. వీడియోస్ ఏం షూట్ చేసుకోలేకపోతున్నాను. సో అదేంటో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తానులేండి, దాని గురించి ఎందుకు వీడియోస్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు, దిగిన తర్వాత దీన్ని ఆపే వీల్లేని పరిస్థితి అయిపోయిందనమాట. సో అది ఏం చేస్తాం, మనము ఇంట్లోనే ఉండి ఎటు వెళ్ళలేని ఆడవాళ్ళ పరిస్థితి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక దీన్ని ఎంచుకున్న తర్వాత ఇది మధ్యలో వదిలేసే ప్రసక్తి అనేది, ఛాన్స్ అనేది లేకుండా పోయిందనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తానులేండి ఏంటో ఏమనేది కూడా, దేనివల్ల వీడియోస్ సరిగా ఇంకా పెట్టట్లేదు అనేది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.